మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 105 మంది బాధితులకు 40,50,500 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు ఎంపీ. నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో కోదండరాంపురం గుమ్మళ్లపాలెంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దేవి నవరాత్రుల సందర్భంగా స్వామివారికి ప్రత్యేకంగా వివిధ రకాల పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరు నగరంలోని ప్రగతి నగర్ ప్రాంతంలో కలరా డయోరియా వ్యాధుల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రజలను గుంటూరు నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పరామర్శించారు. పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. స్థానిక యూపీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను కలిసి వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రులు పర్యటించారు. షేక్పేట డివిజన్ ఓయూ కాలనీలో అభివృద్ధి పనులను మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి పరిశీలించారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. సోషల్ మీడియా స్వేచ్ఛను కొందరు దుర్వినియోగం చేస్తూ కుటుంబ సభ్యులను కించపరిచేలా మాట్లాడుతున్నారని కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. సోషల్ మీడియాలో మితిమీరిన ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరుద్యోగులు నిరసన తెలిపారు. దీంతో హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ మెట్రో స్టేషన్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 2 లక్షల ఉద్యోగ సాధనకు అమర నిరాహార దీక్ష చేస్తున్న అశోక్ మద్దతుగా విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం దోమడుగు గ్రామంలో ఉన్న నల్లకుంట చెరువును రక్షించాలని కోరుతూ పర్యావరణవేత్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షానికి పరిశ్రమల వ్యర్థ జలాలతో నల్లకుంట చెరువు నీరు మొత్తం ఎరుపు రంగా మారడంతో చెరువు వద్ద గ్రామస్తులు, ప్రకృతి ప్రేమికులు, పర్యావరణవేత్తలు దీక్ష చేపట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, థియేటర్ల యాజమాన్యాలు సహకరించాలని రాజోలు సీఐ కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, సైలెన్సర్లు తీసేసి మోటార్ సైకిల్ను మితిమీరిన వేగంతో నడిపిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా మణుగూరు చేపల మార్కెట్ ఏరియాలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించి ఎటువంటి అనుమతి లేని పత్రాలను లేని 43 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు, 30,000 రూపాయల మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరగాల వల్ల పడి వ్యక్తిగత సమాచారం చెప్పవద్దని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్గొండా గంజాయి, మద్యం లాంటి మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవీందర్ రెడ్డి హెచ్చరించారు. సింగరేణి కార్మికుల శ్రమను కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోందని, లాభాల వాటాలో అంకెల గారడీ ప్రదర్శించి కార్మికులను అయోమయానికి గురిచేశారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర విమర్శించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సత్తుపల్లి పట్టణం కోదండ రామాలయం ప్రాంగణంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో అమ్మవారికి మహిళా భక్తులు సారి సమర్పించారు. హనుమాన్ భక్త బృందం వారు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో మెడిటేషన్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళా భక్తులు సాంప్రదాయ దుస్తులతో, రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మలతో విచ్చేసి పాటలు పాడుతూ వేడుకలు చేసుకున్నారు. స్వశక్తి నారీ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లా మందమరిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి వైద్యులకు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రాత్రి దొంగతనానికి ప్రయత్నించారు దొంగలు. బ్యాంకు తలుపులు గడియను కోసి బ్యాంకు లోపలికి వెళ్లారు. లాకర్ను పగలగొట్టే ప్రయత్నం చేయగా అది తెరుచుకోకపోవడంతో వెనుదిరిగారు. ఉదయం బ్యాంకు సిబ్బంది వచ్చి చూడగా గడియ తెరిచి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. బ్యాంకులో ఎలాంటి నగదు అపహరణకు గురి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అక్రమంగా దేశీదారును తరలిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. దసరా పండుగ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బోరోజు మండలం పెండలవాడ గ్రామంలో చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో భాగంగా దేశీదారు సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ సిఐ విజయేందర్ తెలిపారు. దీని విలువ 30,000 రూపాయలు ఉంటుందని వెల్లడించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి బాధ్యతగా సంరక్షించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ విన్నవించారు. గ్రీన్ సత్యసాయి జిల్లాగా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. బొకేలు వద్దు, పూల మొక్కలు ముద్దు అంటూ తనను కలవడానికి వచ్చిన వారికి విజ్ఞప్తి చేశారు. కొత్త చెరువు మండలం జానకి రామయ్య కాలనీలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యక్రమంలో భాగంగా 1,000 మొక్కలు నాటే అంకురార్పణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మొక్కలు నాటారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని శ్రీ మరిడియమ్మ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3 రోజులు అన్నపూర్ణమ్మ అవతారంలో దర్శనమిచ్చారు. 3వ రోజు ఈ రోజు అమ్మవారికి బంగారు, వెండి పుష్పాలతో, పంచామృతాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం ఇంజమూరులో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రామారావు, పంచాయతీ సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లోని ఇప్పల నరసింగాపూర్ గ్రామస్తులు సమ్మయ్య సఫీజా దంపతులు మానవత్వం చాటుకున్నారు. హుజూరాబాద్కు చెందిన రెడ్డిబోయిన రమేష్ గత 3 రోజుల క్రితం 13 తులాల బంగారం బైక్పై వెళ్తుండగా పడిపోయింది. తన బ్యాగులు మార్గ మధ్యలో బైక్ కింద పడిపోయింది. బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. అదే క్రమంలో సమ్మయ్య సఫీజా దంపతులు పోలీసులకు అప్పగించారు. మానవతా దృక్పథం చాటుకున్న సమ్మయ్య సఫీజాలను పోలీసులు శాలువాతో సన్మానించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో సురేష్ జ్యువెలరీ బ్యాంకర్స్లో చోరీ జరిగింది. షాప్ నుండి 11 కేజీల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. సమాచారం మేరకు సంఘటనా స్థలానికి వచ్చిన ప్రతిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 6 వ్యక్తులు మాస్కులు ధరించి చోరీ చేసినట్టుగా సీసీ కెమెరా ఆధారంగా పోలీసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విజయదశమి దేవి నవరాత్రి ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు గ్రామ దేవత సత్యమ్మ అన్నపూర్ణేశ్వరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక రంగవల్లులు పూల అలంకరణతో సత్యమ్మ దేవాలయాన్ని అలంకరించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ప్రపంచ బదిరుల దినోత్సవం సందర్భంగా శాంతిరామ్ హాస్పిటల్ వైద్య బృందం బదిరులకు మెగా క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా క్యాంప్లో మున్సిపల్ కమిషనర్ పి కిషోర్ పాల్గొన్నారు. వినికిడి లోపం, చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు పరీక్షలు నిర్వహించారు. ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో పాఠశాల శానిటరీ వర్కర్స్ ధర్నా నిర్వహించారు. 3 నెలలుగా తమకు జీతాలు ఇవ్వకుంటే తమ కుటుంబాలు ఎలా పోషించుకుంటామని నిరసన తెలిపారు. తక్షణమే పెండింగ్లో ఉన్న బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. క్రీడలు మానసిక ఉత్తేజాన్ని, ఆరోగ్యాన్ని అందిస్తాయని స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి అన్నారు. అనంతపురంలో అక్టోబర్ 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు జర్నలిస్ట్ క్రీడల పోటీలు జరగనున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జట్టును ఆమె అభినందించారు. కూటమి ప్రభుత్వం జర్నలిస్టులకు అండగా ఉంటూ వారి సంక్షేమానికి కృషి చేస్తుందని ఆమె స్పష్టం చేశారు. దసరా సెలవుల సందర్భంగా తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉన్నందున జిల్లా ఎస్పీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలిపిరి నుండి తిరుమల వరకు భద్రతా చర్యలు పటిష్టం చేశామని తెలిపారు. భక్తులు తక్కువ లగేజీతో రావాలని, క్యూ పద్ధతిని తప్పనిసరిగా పాటించాలన్నారు. మత్తు పదార్థాలు, మద్యం తీసుకుని వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద మధ్యాహ్న భోజన కార్మికులు ధర్నా నిర్వహించారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి మినో ఛార్జీలు చెల్లించాలని, కనీస వేతనం 10,000 రూపాయలకు పెంచాలన్నారు. అంతేకాకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఏడాదికి 2 జతల యూనిఫామ్ ఇవ్వాలని, అదేవిధంగా ప్రభుత్వమే గ్యాస్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు నెలల్లో పట్టుబడ్డ వాహనాలు, శిథిలావస్థకు చేరిన పోలీస్ క్వార్టర్స్పై అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని ఏఆర్ఎస్ జూనియర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు, అధ్యాపకులు ముందస్తు బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రంగురంగుల పూలతో, నియమనిష్టలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో బతుకమ్మను ఆడారు. అనంతరం బతుకమ్మలను నీటిలో వదిలారు. తనపై దాడి చేసినందుకు దుండగులపై కేసు పెడితే జైలు నుంచి బయటకు వచ్చాక తమపైనే కేసులు పెడతావా అంటూ బెదిరిస్తున్నారని బాధితురాలు ఆందోళన వ్యక్తం చేస్తోంది. వారి నుండి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలంటూ నల్లగొండ జిల్లా దామచర్ల మండలం కొత్తపేట తండాకు చెందిన దావత్ అమ్ములు అనే వృద్ధురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. రైతాంగ సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు కలెక్టరేట్ను రైతులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టితో దెబ్బతిన్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శత జయంతి వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ సూచించారు. పర్యావరణ హితంగా ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. దేశ విదేశాల నుంచి ప్రముఖులు, భక్తులు రానున్నారని తెలిపారు. భద్రత, వస్తువులు, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.